వదిలేకింది. ఏలియన్, నువ్వు మళ్ళీ వచ్చావా? వద్దు, నన్ను తీసుకు వెళ్ళొద్దు. నేను ఇక్కడ ఉంటాను, నీతో రాను. నేను ఇక్కడే ఉంటాను, నేను తిరిగి వెళ్ళిపోతున్నాను. తల నొప్పిగా ఉంది. ఎక్కడికి వెళ్ళారబ్బా? ఒకవేళ దుతీచింతో ఆడుకుంటున్నారేమో. ఈయన రాను మరీ చిన్నపిల్లవాడైపోతున్నారు. నువ్వు నా కోసమే వెతుకుతున్నావా? అవునండి, గాన్ మరీ అల్లరివాడైపోయాడు. కాస్త కూడా బాధ్యత లేదు. ఖచ్చితంగా వాడు బాధ్యత గలవాడే. వాడి గురించి దిగులు పడకు. వాడు నాలాగే ధైర్యవంతుడు. మీరు ధైర్యవంతులని ఎవరన్నారు? బాగా విను. ఒకరోజు కాకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాడు నా అంత ధైర్యవంతుడు అవుతాడు. ఏమిటి మీరు చెప్పేది నిజమేనా? వాడు అల్లరి పిల్లవాడుగా కాక తెలివైన వాడుగా ఉండాలి, అదే నా కోరిక. దిగులు పడకు. అవును, ఏమిటిది? తల మీద ఇలా వాచిందేమిటి? బాగుంది. ఏంటి నాన్నగారండి? నిన్ను ధైర్యవంతుడుగా, తెలివైన వాడిగా, సాహసవంతుడుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. నువ్వు బాగా వేటాడాలి. నేను నేర్పుతాను. ఇదిగో తీసుకో. దీంతో మేమతుల్ని పట్టుకో. ఏంటి, నేను మాత్రమేనా? దోతేచిన్ని కూడా తీసుకువెళ్ళు. నా మీద నాకు నమ్మకం లేదు. మేమతులని ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఏమిటి? ఎక్కడ ఉంటాయో తెలిస్తే నేను వేటాడనా? నేను చెప్పిన పని చెయ్యకుండా మీరు తిరిగి రాకూడదు. ఇదిగో వెళ్తున్నా. మా నాన్నగారు ఎందుకు ఈ రోజు హఠాత్తుగా అరుస్తున్నారు? ఎవరికి తెలుసు? వేరే దారి లేదు. మేమతుని ఎలాగైనా కనిపెట్టాలి. అది ఎక్కడుంటుంది? దాని కాళ్ళ గుర్తు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చే నాకు చాలా కష్టంగా ఉంది. ఎక్కడుంటుంది? అదిగో దాని కాలి గుర్తులు. ఈ కాలి గుర్తులు వెనకాలే వెళ్దాం. త్వరగా రా. ఇదిగో వస్తున్నా. మీ ఆలోచన సక్రమంగా పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది. వాడు తప్పకుండా మేమతులను పట్టుకుంటాడు. ఎందుకంటే వాడు నా కొడుకు. అందుకే నాకు దిగులుగా ఉంది. ఏంటి? అది ఎక్కడుంటుంది? నాకేమీ అర్థం కావట్లేదే. ఏమీ అర్థం కావట్లేదు. దొత్తేసి నీకేమైనా తెలుసా? ఎక్కడుంది? ఏంటి? ఇదే సరైన సమయం. వెనకొస్తుంది. ఎదురుగాలి వీస్తుంది. మనం అటువైపు వెళ్దాం. ఇప్పుడు ఆ గాలి మనకు అనుకూలంగా ఉంది. కింద పడిపోయింది. ఇక్కడే ఉంటాను. లేదు లేదు, వాడికి సాయం చెయ్యకూడదు.
నా మ్యామత్ దగ్గరికి విసిరేయద్దు తెచ్చిన్. ఖచ్చితంగా. ఈసారి నిన్ను వదిలిపెట్టను. మీ ఆటలాపి ముందు వెళ్ళి వాడిని కాపాడి త్వరగా తీసుకురండి. వచ్చా పట్టుకున్నా. ఇలా చూడు, మళ్ళీ నన్ను విసిరేద్దు తెచ్చిన్. మళ్ళీనా? నన్ను విసురు. నేనెయ్యినా. నేను ఈ రోజు నిన్ను ఊరికే వదిలిపెట్టాను. నేను ధైర్యవంతునని నీకు ఈ రోజు నిరూపించి చూపిస్తాను. నువ్వు అయిపోయావు. నీకు మేమూతులను పట్టుకునే సామర్థ్యం లేదని నాకు అర్థమైపోయింది. కనీసం వాడు ప్రయత్నించాడుగా. కానీ ఖచ్చితంగా వాడు ఏదో ఒక రోజు మహావీరుడు అవుతాడు. ఇప్పుడు నాకు నిజంగానే సంతోషంగా ఉంది. కొత్త రకమైన చేపల వేట. ఇల్లంతా చెత్తగా ఉంది, బాగా శుభ్రం చేయాలి. హలో పికోచాన్, నువ్వెలా ఉన్నావు? అవును, నీ చేతిలో ఉన్నది ఏమిటి? మీరు అనుకున్నట్టు ఇది శుభ్రం చేసే వస్తువు కాదు, మీకు తెలీదులే. ఏమైందమ్మా? నేను ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు తను వచ్చింది. గాన్ నా దగ్గర ఒక గేలం ఉంది, మనం వెళ్ళి చేపలు పడదామా? ఏమిటి, వస్తావా? ఓ తప్పకుండా, పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తాను. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకాస్త దూరమే. నిజంగా అద్భుతంగా ఉంది. ఇలా చూడు, ఇంకో చేప చిక్కుకుంది. నేను చాలా అదృష్టవంతురాలిని. అద్భుతం, నేను ఒక చేపని పడతాను. మళ్ళీ ఇంకొకటి చిక్కుకుంది. ఈ రోజు నిజంగానే నేను చాలా అదృష్టవంతురాలిని. అవును, నువ్వేంటి ఒక చేప కూడా పట్టలేదు? ఏంటంటే నేను పెద్ద చేప కోసం వెయిట్ చేస్తున్నాను. నిజంగానే నేను అడ్డ కొట్టేస్తున్నాను. నాకు ఒక చేప కూడా దొరకట్లేదు. ఓ, నిన్ను సముద్రంలోకి వెళ్తే చేపలు దొరుకుతాయేమో. దొత్తిచి నాకు సహాయం చేయవా? ఆ చెట్టు సరిగ్గా ఉంటుంది. దొత్తిచి, నాకిప్పుడు ఆ చెట్టు కావాలి. ఇప్పుడు చూడు. ఓ, ఇదే సరైన చోటు అనుకుంటాను. అద్భుతం. ఇటు చూడు పీకో, నేను కూడా చేపలు పట్టేశాను. ఇప్పటికైనా పట్టుకున్నావి. సరే, నేను వెళ్ళొస్తాను. చేప చిక్కింది. ముందు చిక్కిన చేప కన్నా ఇది చాలా పెద్దదిగా ఉంది. గొప్పగా పట్టు. అద్భుతం. చాలా చిన్నదిగా ఉంది. నాకు పెద్ద చేపే దొరకలేదు. నేను సముద్రం లోపలికి వెళ్ళబోతున్నాను. దొత్తిచిన్, నేను తాడిని ఊపగానే నువ్వు పైకి లాగాయి.
పెద్ద చేపలు ఎక్కడున్నాయి? దొరికింది. ఇదిగో వస్తున్నా. ఏంటి? నువ్వేం చేస్తున్నావు? ఏమైంది? కాపాడు. తీసుకో. మనం పట్టుకున్నాం. మనం చాలా పెద్ద చేపని పట్టుకున్నాం. నాన్నగారు దీన్ని చూస్తే చాలా సంతోషిస్తారు. మనల్ని గొప్పగా పొగడబోతున్నారు. పట్టిన పట్టు, విడవకో. పట్టు, గట్టిగా పట్టు, పట్టు. హైలెస, హైలెస. గట్టిగా పట్టు, పట్టిన పట్టు, విడవకో. గట్టిగా పట్టు, పట్టిన పట్టు, విడవకో. హైలెస, 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 హైలెస. 1 2 3 4 1 2 3 4. ఏమిటి ఈ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. తిరిగి వచ్చేసా. ఏమైంది గాన్? మేము ఎలాగో అలా పెద్ద చేపని పట్టుకున్నాం, కానీ అది ఆ చెక్కలో ఇరుక్కుపోయింది. ఏం పర్వాలేదు, నువ్వేమీ దిగులు పడకు. ఇదో పెద్ద సమస్య కాదు. దీని సంగతి నేను చూసుకుంటానులే. మీ వల్ల అవుతుందా? ఈ సొరచేప ముక్కును ఉపయోగించి మనం చాలా చేపలు వేటాడొచ్చు. ఇది మనకి ఆయుధంగా ఉపయోగపడుతుంది. సరే పదండి, దీంతో మనం వేటాడదాం. నాన్నగారండి, ఇదే చాలా పెద్ద చేప. మనం ఇప్పుడు సముద్రం మధ్య భాగంలో ఉన్నాం. దీనికన్నా పెద్ద చేప ఎక్కడ లేదు. తప్పకుండా ఇంతకంటే పెద్ద చేపలు ఈ సముద్రంలో ఉంటాయి. అక్కడ చూసావా? నేను చూడలేదే. నా కళ్ళకి ఏ పెద్ద చేప కనబడలేదు. యా! అక్కడ ఏ చేప లేదు నాన్నగారండి. లేదో, ఖచ్చితంగా ఉంటుంది. నాకు నమ్మకం ఉంది. దీనికన్నా పెద్ద చేపని నేను ఇంతవరకు చూడలేదు. దీనికన్నా అది చాలా పెద్ద చేప నాన్నగారండి. నేను చెప్పాను కదా. గట్టిగా పట్టుకోలేకపోతే తప్పించుకోలేవు. ఇదిగో పట్టుకుంటా. పట్టుకోకు. తండ్రి కొడుకులు ఏం చేస్తున్నారు? ఇద్దరు పెద్ద మూర్ఖుల్లా ఉన్నారు. నక్షత్రం నుంచి వచ్చిన యువరాజు. అటు చూడు నక్షత్రాలు. దోతోచిన్, ఆ నక్షత్రాలు ఎందుకంత వేగంగా వెళ్తున్నాయో నీకేమైనా తెలుసా? ఎవరికి తెలుసు? దోతోచిన్, మనం వెళ్ళి ఆ నక్షత్రాన్ని చూద్దామా? గాన్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మేము వెళ్ళి ఆ నక్షత్రాన్ని చూసొద్దాం అనుకుంటున్నాం. అలాగా? ఇక్కడ నేను వంట చేస్తున్నాను. పొద్దుకుకేలోగా మీరు త్వరగా వచ్చేయండి. అలాగే. తను నక్షత్రాలు చూడడానికి వెళ్తున్నాడు. రాత్రిపూటే నక్షత్రాలు అందంగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి చూడడానికి నక్షత్రాలు చాలా అందంగా ఉన్నాయి కదా. ఆ నక్షత్రాన్ని చూడు, చాలా వెలుగుగా ఉంది కదూ.
చాలా బాగుంది. ఆ నక్షత్రాల్ని చూడు, అవి ఏనుగు రూపంలో ఉన్నాయి కదా. అటువైపు చూడు, ఆ నక్షత్రాల్ని చూస్తుంటే ఒక పక్షిలా ఉన్నాయి కదా. ఇటువైపు చూడు, అది ఒక పులిలా ఉంది కదా. ఆ? పులిని చూస్తుంటే పులి అనిపిస్తుంది కదా. నాకు చాలా భయంగా ఉంది. పరిగెట్టు పరిగెట్టు. కాపాడండి. ఈ రోజు మనం అయిపోయాం. భయంగా ఉంది దొత్తచిన్. ఈ పులి దగ్గర నుంచి ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి. ఇటొచ్చేయండి. మమ్మల్ని కాపాడారు, మీకు చాలా ధన్యవాదాలు. నా పేరు గాన్, వీడి పేరు దొత్తచిన్. మీకు నమస్కారం. మీరెవరు? నేను నక్షత్రాల యువరాజుని. ఏంటి నక్షత్రాల యువరాజా? ఏంటో శబ్దం? ఓరి నాయనో, ఆ పులి ఇక్కడికి కూడా వచ్చేసింది. నాకు ఆయాసం వచ్చేసింది. ఇటు చూడు దొత్తచిన్, ఈ నక్షత్రాన్ని రెండుగా పగలగొట్టు. సరే అలాగే. ఇలా చేసావేంటి? దొత్తచిన్, నీ పక్క కూడా పగలగొట్టు. ఇదిగో వచ్చేసా. భలే చేసావు. దొత్తచిన్, నీ భాగాన్ని కూడా విరగొట్టుకొని వెళ్ళిపో. ఇప్పుడు చూడు. ఏ పులి, ఇప్పుడు నువ్వేం చేయగలవు? టిక్కిలి గిలిగిలి. నాన్నగారండి, ఎవరదే? ఇతనే నక్షత్రాల యువరాజు. అతనే మమ్మల్ని కాపాడాడు. నక్షత్రాల యువరాజా? కానీ ఈ నక్షత్రం విరిగిపోయింది. ఏయ్, దిగులు పడకు, దాన్ని నేను బాగు చేస్తాను. ఓకే, దీన్ని అలాగే కొంచెం పట్టుకో. ఏయ్, ఏయ్, ఎలాగైతే విరిగిన ముక్కల్ని కలిపేశాం. ధన్యవాదాలు నాన్నగారండి. అదరగొట్టు. ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఇంటికి వెళ్ళొచ్చు. సరే, త్వరగా రండి, డిన్నర్ రెడీ. మీరు మా ఇంటికి వచ్చి తింటారా? వస్తాను. ఓకే నాన్నగారండి, మనం వెళ్దాం. పదండి, వెళ్ళి తిందాం. చాలా బాగుంది. అలా కొంచెం ఇవ్వు. ఇవాళ వంట ఆదిరిపోతుంది. అలాగా, ఇవాళ నేను కొత్త బాణలో వంట చేశాను. నీకు నచ్చిందా? బాగా నచ్చింది. నా వంట నచ్చిందా బాబు? దొత్తచిన్, మన అతిథులకు పండ్లు తీసుకురా. ఇదిగో తీసుకొస్తాను. కంగారు పడకుండా కడుపు నిండా తినండి, అప్పుడే మీ ఆకలి తీరిపోతుంది. కావలసినవన్నీ మొహోడు పడకుండా తిను. నీకోసమే ఇవన్నీ తయారు చేశాను. మీ అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఓ అలాగా, ఖచ్చితంగా మీ అమ్మ కూడా నీ మీద ప్రేమ ఉంటుందిలే. నేను బయలుదేరుతాను.
సరేనా? ఏమంటున్నావు? వెంటనే వెళ్ళిపోవాలా? అవును, నేను వెంటనే వెళ్ళాలి. మీరు ఇచ్చిన విందు చాలా బాగుంది. మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాలి. ఖచ్చితంగా వస్తాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా వెళ్ళిరా. ఇప్పుడే అర్థమవుతుంది. ఏంటి అర్థమైంది? వాళ్ళ అమ్మగారు త్వరగా రమ్మని ఉంటారు, అందుకే వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తెల్లారేలోగా అతను ఇంటికి వెళ్ళి చేరాలి. అదరగొట్టావు. నాకు పంటి నొప్పి. ఇది పళ్ళకి సంబంధించిన ఒక సమస్య. అందుకే 2 పూట్ల పళ్ళు తోముకోవాలని నేను చెప్తూ ఉంటాను. దానికి ఒకే ఒక మార్గం ఉంది. వెంటనే ఆ పంటని తీసేయాలి. పంటిని తీసేయాలా? వద్దు వద్దు వద్దు, నా పని నేను చేయొద్దు, వద్దు. ఇదిగో చూడుగా, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి. ముందే కొంచెం నొప్పెడుతుంది, ఆ తర్వాత అసలు నొప్పే ఉండదు. సరే సరే, నువ్వేం కంగారు పడకు. దీంతోనే నేను పంటిని సులభంగా పీకేస్తుంటాను. బాగా ధైర్యంగా ఉండాలి. వద్దు, నా పంటిని నేను తీయడానికి వీలేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు ధైర్యంగా ఉండాలి. మొదట్లో కొంచెం నొప్పిగా ఉంటుంది, తర్వాత అంతా మామూలైపోతుంది. వద్దు, నాకేమి వద్దు, నన్ను వదిలేయండి. వద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలో తెలియడం లేదు. వాణ్ణి ఎలాగైనా నమ్మించాలి. వాడు చాలా తెలివైన వాడు. మీరు పెట్టిన గురికి గాను తప్పకుండా ఇరుక్కుంటాడా? తప్పకుండా. వాడు ఇరుక్కోకపోయినా అడవి మృగమైనా ఇరుక్కుంటుంది. అసలు మీకేమైంది? గాను అడవి మృగం ఇద్దరు ఒకటేనా? అలా అని కాదు. చిక్కుకున్నాడు. నేను వాడిని పట్టుకున్నాను. నాన్నగారండి, వద్దండి, నన్ను అక్కడికి తీసుకెళ్ళకండి. దీనికే నువ్వు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆ పన్ను తీసేస్తే నీకు చక్కగా నయమైపోతుంది. ఇప్పుడు నేను నీ పంటిని తీసేయబోతున్నాను. వద్దు వద్దు వద్దు, నన్ను వదిలేయండి. నాకు నువ్వు అలా మొండి పట్టు పట్టకూడదు. ఏయ్ గాన్, ఆగు, అలా పరిగెట్టకూడదు, ఆగు. వాడు మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోయాడు. వచ్చే గాన్, నువ్వు తప్పించుకోలేవు. నాకు కోపం వచ్చిందంటే నువ్వు తట్టుకోలేవు. నన్ను వదిలేయండి. నాకు చాలా నొప్పిగా ఉంది, అలసటగాను ఉంది. ఏం చోటిది? నాకు చాలా నీరసంగా ఉంది. త్వరగా త్వరగా మనం విశ్రాంతి తీసుకోకూడదు. కానీ మనం ఎప్పుడూ పని చేస్తూనే ఉన్నామే. అవును, సరిగ్గా చెప్పావు. అవును, సరిగ్గా చెప్పావు. మనం మాటలతో కార్యాపన చేయకూడదు. త్వరగా పని పూర్తి చేసుకోవాలి. అలాగే అలాగే, ఇంకొంచెం. వద్దు, 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 వద్దు. సరే పదండి, మొదలు పెడదాం. సరే, మొదలు పెడదాం. నాకు చాలా నొప్పిగా ఉంది. ఎవరైనా నన్ను కాపాడండి. ఇదిగో వచ్చేసా. మేము సిద్ధంగా ఉన్నాం. మేము అసలు నిన్ను క్షమించలేము, అలాగని వదలను లేము. ఇప్పుడైనా నన్ను కాపాడడానికి వచ్చారే. మేము ఉన్నంత వరకు అది జరగదు. రండి, తలపడదాం. మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి కదా. వద్దు, నొప్పిగా ఉంది. వద్దు. దిగులు పడకు, నేను శుభ్రం చేస్తాను. ఇదిగో దీన్ని పట్టుకోండి. జాగ్రత్త, చూసి వెయ్యాలి కదా.
నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళెంత ప్రయత్నం చేసినా కాపాడలేరు. సరిగ్గా చెప్పావు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరంతా? వదలకండి, కానికి పంట నొప్పి ఎక్కువగా ఉంది. వదలకండి. అమ్మా! ఓ, పొరపాటున పడిపోయిందిగా. ఎక్కడ చూడు. ఇక ఎవరు వచ్చినా వదిలేది లేదు. ఎదురుగా తలబట్టమే రానివ్వండి. లేదు, మేము వదిలిపెట్టాం. ఇంకాసేపట్లో ఇక్కడ ఏం జరగబోతుందో చూడండి. వద్దు, చాలు, ఆపండి. ఇప్పుడు కష్టం ఏంటో తెలిసి వచ్చిందా? కానివ్వండి, తవ్వండి. బాగా తవ్వు. గాన్, త్వరగా పూర్తి చేయండి. వాడి బాధతో అల్లాడుతుంటే చూడలేకపోతున్నాను. మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చేసాను. ఓ మీరా? గాన్ని కాపాడడానికి నేను వచ్చేసాను. ఈ క్రిముల్ని నాశనం చేయకుండా నేను వదిలిపెట్టాను. ఇప్పుడు వాళ్ళు పరుగులు తీస్తారు చూడండి. కలలోంచి బయటకు వచ్చావా? అరే నేను ఎక్కడున్నాను? ఇప్పుడు నీకెలా ఉంది? ఓ వైద్యుడు గారు, నీ పంటిని మేము తీసి పారేశాం. ఇక మీదట నీకు నొప్పంటూ ఏదీ ఉండదు. ఇప్పుడు నాకు నొప్పిగా లేదు, నాకు గుణమైనట్టుంది. ఇందుకే అమ్మా నాన్న చెప్పింది వినాలి అంటారు. వినకపోతే ఏం జరిగిందో చూసావా? నువ్వు చాలా ధైర్యవంతుడు అనుకున్నాను, కానీ నువ్వు ఏడ్చావు. నాలా ధైర్యంగా ఉండాలి. ఒక్క నిమిషం. నీకు పుచ్చు పన్నుంది. వెంటనే దాన్ని తీసి పారేయక తప్పదు. ఆయనకి కూడానా? చూసారా, ఆయన కూడా సరిగా బళ్ళతో కూడలేదు. అతన్ని పట్టుకో. ఈసారి నేను ఈ వైద్యాన్ని పాటించబోతున్నా. అంతకంటే వేరే దారి లేదు. మీరు ఈసారి ధైర్యంగా ఉండాలి. భయపడకు, ఏమీ కాదు. అడవిలో జీవించే మనుషులు చాలా బలవంతులుగానే ఉంటారు. మా నాన్నగారు సముద్రం లోపల ఉన్న ఇంటికి వెళ్ళారు. నిజంగా చాలా రుచిగా ఉంది ఈ పళ్ళ రసం. అద్భుతం. ఆ బ్రహ్మాండం చిక్కుకుంది. నాన్నగారండి, మీకు భోజనం తీసుకొచ్చాను. నాన్నగారండి, ఎక్కడికి వెళ్ళిపోయారండి? నాన్నగారండి, ఇక్కడే కూర్చొని కదా చేపలు పడుతూ ఉన్నారు. తినడం ఎలా మర్చిపోయారు? అరే, ఇది దారుణం. నన్ను ఇది ఎక్కడికి లాక్కు వెళుతోంది? సముద్ర లోకానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, రండి. చాలా అద్భుతం. ఇది భలే ఉంది. నేను లోపలికి వెళుతున్నాను.
సముద్రం అడుగున ఎంత అద్భుతమైన చోటు ఉంటుందని నేను అసలు ఊహించలేదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, తినడానికి కూడా బోల్డన్ని ఉన్నాయి. నిజంగా ఇది చాలా బాగుంది. భలే భలే. నిజంగా ఇది చాలా పెద్ద ఆక్టోపసే. పర్వాలేదే, నేనంటే చాలా అభిమానంగా ఉంది. అది ఒక మనిషి కదా, చాలా అందంగా ఉంది. నిజంగా చాలా అందంగా ఉంది. వాళ్ళని ఇక్కడికి రప్పించమంటారా? చెప్పండి, పిలుస్తాను. వద్దు 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 వద్దు. వాడు చాలా అల్లరి పిల్లాడు. వాడు వచ్చాడంటే నీకే ఇబ్బంది, తెలుసుకో. అలాగా, మీరు చెప్పేది నిజమేనా? సముద్రం లోపల చూసావా ఎంత అద్భుతమైన ఇల్లుందో? దీంట్లో లోపల ఎవరుంటారు? ఓ నాన్నగారండి. ఓ, ఎందుకు మీరిద్దరు ఇక్కడికి వచ్చారు? తిరిగి వెళ్ళిపోండి. వెళ్ళిపోమని చెప్తున్నారు కదా, వెళ్ళండి. నాన్నగారండి, ఏమైందండి? ఎందుకని మీరు ఆ ఇంటి లోపలికి వెళ్ళారు? గాన్ దోతేచిన్, ఆ ఇంట్లో ఒక పెద్ద సముద్రపు జంతువు ఉంది. అది పెద్ద రాక్షసులా ఉంటుంది. దానికి 3 తలలుంటాయి. ఓ, భయంకరమైన జంతువు అనుకుంటా. అందువల్ల నేను తిరిగి వెళ్లి ఆ మృగాన్ని అంతం చేస్తాను. దాన్ని ప్రాణాలతో ఉండనివ్వకూడదు. నాన్నగారండి, మీతో మేము వస్తాం. వద్దు, ఆ భయంకరమైన చోటికి మీ ఇద్దరిని నేను తీసుకువెళ్ళదలుచుకోలేదు. నాన్నగారండి. సరే, నేను మళ్ళీ అక్కడికే వెళ్తాను. నాన్నగారండి. నాన్నగారు ఒంటరిగా ఆ జంతువుతో యుద్ధానికి వెళ్ళారు. నాన్నగారు మనల్ని వద్దన్నా మనం మాత్రం ఎలా వదిలేస్తాం? రా వెళ్దాం దొతేచిన్. అద్భుతం, భలే భలే. ఓ, అతను మళ్ళీ వచ్చేసాడా? అతన్ని చూస్తుంటే అల్లరి పిల్లోడ్లా లేడే. ఏమిటి, వచ్చాడా? నాన్నగారు ఎక్కడున్నారో తెలియడం లేదే. అదిగో వస్తున్నారు. అక్కడికి మీరు రాకూడదు అని చెప్పాను కదా. కానీ అది మీరు అక్కడికి రాకూడదు. మీరు అక్కడే ఉన్నారంటే నేను ఆ మృగాన్ని ఖచ్చితంగా అంతం చెయ్యలేను. మీరు గెలుస్తారా? తప్పకుండా గెలుస్తాను. ఇంతకు ముందే దాని మీద నేను భయంకరంగా దాడి చేశాను. ఇప్పుడు ఇది నొప్పితో బాధపడుతూ ఉంది. అద్భుతం. అందువల్ల మీరు ధైర్యంగా దిగులు పడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఏమిటి చెప్పింది అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎలాగైనా సరే మన ఆయనకి సహాయం చేయాలి దొతేచిన్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నాకు ఎటువంటి ఆటంకాలు లేవు. నేను హాయిగా ఉండొచ్చు. ఇంకా నయం, ఎవరు రాలేదు. బోలే 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 బోలే. ఒకసారి ఇలా చూడండి, ఇక్కడున్న బహుమతులన్నీ ఖచ్చితంగా మీకే. అద్భుతం, అద్భుతం. ఈ బహుమతి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. సరే, ఈ బహుమతి మీకోసమే. తెరిచి చూడండి. సరే, తెరుస్తాను. మీరా? అవును, మీరు చెప్పిన అల్లరి పిల్లవాడిని పట్టుకొని వచ్చాను, చూడండి. అవును, ఇంతకీ ఎవరు వీళ్ళు? అదేమిటంటే మిమ్మల్ని కాపాడడానికే మేము వెళ్ళి అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాం. ఎంత ధైర్యం! వద్దు, వదిలే. అవును, అసలు ఏం జరుగుతోంది? నాకేమీ అర్థం కావడం లేదు. వద్దు, నన్ను క్షమించి వదిలే. క్షమించను, ఆగండి.
నేను ఆగను. వెళ్ళకండి, ఆగండి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వద్దు వద్దు, నువ్వు ఎలా చెప్తావో ఏం చెప్తావో నాకు తెలుసు. నన్ను వదిలే. మళ్ళీ శీతాకాలం వచ్చేసింది. ఏయ్ పరిగెత్తకు, ఆగు. ఎక్కడికి తప్పించుకుపోతావు? నాకు చాలా చలేస్తుంది. ఇంకా ఎండాకాలం రాలేదే. నువ్వు చాలా చిన్న పిల్లాడివి. ఈ విధంగా మాట్లాడకూడదు. ఆహారం సంపాదించడం నేర్చుకోవాలి. కానీ అది ఆ కొండ మీద ఉన్న మంచంతా కరిగిపోయి కిందకు వచ్చిన తర్వాతే ఎండాకాలం వస్తుంది. కానీ మంచు కరగకుండా ఇంకా అలాగే ఉంది. ఎప్పట్లో ఇది కరిగేలాగా లేదు. ఇక్కడ ఇంకా చాలా చలేస్తుంది నాన్నగారండి. ఎందుకని మనం ఇక్కడికి వచ్చాం? మనం వెళ్ళి ఒకరిని కనిపెట్టాలి. అది ఎవరు? దాక్కోండి. అక్కడ చూడండి. ఇదే మంచి మేమోతా. అతనే మంచు మనిషి. నాన్నగారండి, వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు అనుకుంటా. దీన్ని చూపించడానికి మిమ్మల్ని తీసుకొచ్చాను. పదండి, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. ఆయన ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ చోటంతా మంచుగా మారిపోతుంది. ఈ చలికాలం ఇంకా ఎప్పుడు పోతుందో? ఈ చలికాలం అయిపోదా? ఆపో, కానీ దానికో దారుంది. మంచు మనిషి మంచు మృగాల దృష్టిని మనం మళ్లించాలి. ఇది చాలా చలిగా ఉంది సత్యజిత్. చలి గురించి మాట్లాడుకో. గాన్, నువ్వు సరదాగా ఆడుకో. ఖచ్చితంగా మీరు మంచు మృగాల్ని మంచు మనుషుల్ని తరమగలరా? ఖచ్చితంగా చేసి తీరుతాను. వాళ్ళు వస్తున్నారు. ఇది శీతాకాలం లాగే లేదు, ఎండాకాలం లాగే ఉంది సత్యజిత్. నిన్ను నేను కాపాడుతాను. దోతేచీన్, ధైర్యంగా ఉండు. చలిగా ఉంది. లే, దోతేచీన్. ఎలాగైతే నిన్ను కాపాడాను. కానీ ఈ కాలాన్ని మార్చలేకపోతున్నాం. అందుకే తన మార్గం ఆలోచించాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంత పెద్ద మంచు మనిషిని మనం దీంతో కరిగించగలమా? వేరే దారి లేదు. ఎందుకైనా మన ప్రయత్నం మనం చేసి చూద్దాం. జరిగితే మంచిది. అలాగే మెల్లగా మెల్లగా. శబ్దం చెయ్యకు. మెల్లగా మెల్లగా. ఇది నిజంగా మంచి ఆలోచనే. అదంతా ఆరిపోయింది. ఇక దీన్ని ఆరిపోనివ్వకూడదు. త్వరగా పొల్లలు వెయ్యి. కరుగుతుంది కరుగుతుంది.
ఏది పని చేయడం లేదు. ఇంతకీ ఈ చలికాలం ఎప్పుడు పోతుందండి? అది వచ్చే లోపల మన పని అయిపోతుంది. దత్తచిన్ ఆ, ఇక తప్పదు, ఇంకో ప్రయత్నం చేయాలి. నాన్నగారండి, ఏం చేస్తారు? అది మనం ఇంకో చోటుకు మారదాం. మనం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. దత్తచిన్ ఈ ఇంటి జ్ఞాపకాలంత త్వరగా మర్చిపోలేం. నాన్నగారండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? బహుశా దక్షిణ దిశలో ఇప్పుడు వెచ్చగా ఉండొచ్చు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచు మనుషులు ఉన్నారు. మంచు చిరుత కూడా ఉంది. ఓ, ఈ చోటు కూడా వద్దులే, ఇక్కడ మనం ఉండడానికి సౌకర్యంగా ఉండదు. నాన్నగారండి, దత్తచేని ఇన్ని సంవత్సరాలుగా మాతో పాటు ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. ఇలా చూడండి, వెళ్ళే వరకు మనం ఉంటామో లేదో. మన ప్రయత్నం మనం చేద్దాం. దత్తు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనం తప్పించుకున్నాం. మనమందరం తప్పించుకున్నాం. నిజంగా ఇది చాలా అద్భుతం. రండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. చలికాలం వెళ్ళి ఎండాకాలం వచ్చింది. వలవలే. రండి, గుర్రపు స్వారీ చేద్దాం. చెప్పేది విను, దెబ్బలు తినకుండా ఆగు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వదిలిపెట్టను. ఒక సాధారణమైన కుందేలే దాడుతోంది, నేను దాటలేను. మళ్ళీ వచ్చేసావా? చాలా లోతుగా ఉంది. వద్దు వద్దు, నన్ను దింపే, నన్ను దింపే. నాన్నగారండి, అద్దరు కొడుతున్నారండి. ఆగు ఆగు, మర్యాదగా ఆగు. ఆగమంటే ఇలాగా ఆగడు. ఒళ్ళు హోనం అయిపోయిందిరా నాయన. నాన్నగారండి, మేము వచ్చేసామండి. నాన్నగారండి, నాన్నగారండి, మీ గుర్రపు స్వారీ అదిరిపోయింది. గుర్రపు స్వారీ అంటే నాకు మంచినీళ్ళ పరాయం. నిజంగా మీరు మా వీరుడే. దత్తచిన్ నాన్నగారండి, నేను గుర్రపు స్వారీ చేయాలి. నాతో రా దత్తచిన్. దత్తచిన్ జాగ్రత్తగా చేయండి. ఓకే. ఒళ్ళంతా నొప్పులు. ఆవు.
బాలే, నేను గుర్రం మీదకి వచ్చున్నాను. అయిపోయారు. నాన్నగారండి, కాపాడండి. వల్ల ఊనమైపోయింది. ఇంకా ఏమైనా ఉందా? ఈ ఆలోచన పనిచేస్తుంది. దానిపై దూకు. ఏయ్, సరిగ్గా తిరుగు. ఏయ్,